హాయ్ అండి. అందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. ఈరోజు నేను వండే వంట ఏంటంటే బోటీ వండుతున్నానండి. బోటీ చూసారా ఎంత తెల్లగా మల్లెపూలు కడిగేసాను. దీన్ని మళ్ళీ కొంచెం పసుపు వేసి మళ్ళీ ఉడకబెడతానండి. మళ్ళీ చీపించాను. దీన్ని చక్కగా నీళ్ళేసి పసుపు వేసి ఉడకబెట్టి మళ్ళీ తాలింపు పక్కన వేస్తానండి. మళ్ళీ చీపింతాను. ఏమేమి వేస్తాను తాలింపుకి. ఇందులో మామిడికాయ ఉంటే చాలా బాగుంటుందండి. మామిడికాయ లేదు. మామిడికాయ బదులు లాస్ట్ నుండి నిమ్మరసం వేస్తానండి. నిమ్మరసం వేస్తే మామిడికాయ రుచి వస్తుందండి. సరే అండి. చింతపండు పులుసు వేయకోకుండా నిమ్మరసం వేస్తానండి. సూపర్. కూర నీసు వాసన రాకోకుండా మెంతులు వేస్తున్నాను. చెక్క మొగ్గ వేస్తున్నాను. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. కట్ చేసిన ఇంకా ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు గమ్మున మగ్గుతాకి ఉప్పు వేస్తున్నాను. ఓ పక్కన బోటీ కలాబెలాని ఉడుకుతుంది. ఈ బోటీ ఉడికే దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం స్మెల్ బాగుంటుంది. చూసారా ఎలా ఉడుకుతుందో. ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాక టమాటా ముక్కలు వేస్తున్నాను. కచ్చాపిచ్చిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లము టమాటా ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు బోటీ ఉడకబెట్టేసింది. మళ్ళీ కడుక్కుని బోటీ వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మగ్గాక కారము పసుపు వేస్తాను. ఇగో చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఒక్క సుక్క నీళ్ళు బాగా పొడారిపోయినట్టు ఎగిరిపోయినాయి. అంటే నీళ్ళు ఉండగా కారము పసుపు వేస్తే కొద్దిగా నీసు వాసన వస్తుంది. అందుకని మొత్తం నీళ్ళంతా ఎగిరిపోయాక ఇప్పుడు నేను కారము పసుపు వేస్తానండి. చూడండి ఒక్క సుక్క నీళ్ళు వేసి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా బోటి అన్నీ వేసేసి వేయించి ఒక్క సుక్క నీళ్ళు వేసి అలాగే వేసుకుంటేనే బోటి కూర స్మెల్ ఉండదు. అలా వండుకుంటాను. కొద్దిగా శ్రమ ఎక్కువ పని ఎక్కువైన ఓపిక ఉండాలి. ఒక రవ్వ పసుపు వేసింది. కారం వేస్తున్నాను. దీనికి పొడి మసాలా కొబ్బరి జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయ పొడి మసాలా కొట్టి వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసాను కదా. ఒక నిమిషం మగ్గనిస్తాను. మగ్గనిచ్చాక నీళ్ళు వేస్తాను. ఇంకోటి మగ్గింది. ఇప్పుడు నీళ్ళు వేస్తాను. బోటీ కూర ఓపికగా వండుకోవాలి. ఎలా పడితే అలా వండుకుంటే స్మెల్ వచ్చి తినలేరు కూర. ఇప్పుడు నీళ్ళు వేసాను. నీళ్ళు చాలా మళ్ళీ కొంచెం వేస్తాను. ఉడకాలి కదా, లేకపోతే నారలు సాగుతుంది. చెక్క మొగ్గ అన్నీ ముందు తాలింపులు వేసాను కదా. ఇప్పుడు పొడి మసాలా వేస్తున్నాను. పొడి మసాలా అంటే జీలకర్ర ధనియాలు కొబ్బరికాయ పొడుము ఎల్లుల్లిపాయ. నేను ఇంకా ముందు దీంట్లో ధనియాల పొడి వేయలేదు. ఇప్పుడే పొడి మసాలా ఒకటి
చెప్పినట్టుగా మీరు వండుకుని ట్రై చేసి చూడండి. కూర ఎలా ఉన్నదో అప్పుడు మీరు నాకు కామెంట్ పెట్టండి. అంటే వండుకుంటారు, ఒక్కొక్క మనిషికి ఒకలాగా ఇష్టంగా వండుకుంటారు. నా స్టైల్లో ఇదండి. మేము పల్లెటూరులో ఇలాగ వండుకుంటాము. మా అమ్మ అయితే చింతపండు పులుసు వేసేది, మామిడికాయ వేసేది, వంకాయ వేసేది, గోంగూర ఉంటే గోంగూర వేసుకోవచ్చు. బోటి చాలా రకాలుగా వండుకుంటారండి. నేను ఇలా ఇక్కడ కొయిట్లో కదండి, మొన్న మా బాబా మేకపోతుని కోసుకొస్తే అడిగాను తీసుకురమ్మని, బోటిని తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. అత్తమానం దొరకదండి కొయిట్లోని, కొనుక్కోవాలంటే బోల్ డబ్బులు బయట కొనుక్కోవాలంటే. ఇంట్లో ప్రెషర్ కదా, నీట్గా బాగేసుకుని వండుకుంటున్నాను. చాలా టైం పడుతుందండి కూర. ఈ కూర ఉన్నప్పటికి 4-5 కూరలు వేరే కూరలు వండొచ్చు. అంతా క్లీన్ చేసేటప్పటికి, శుభ్రం అన్నీ చేసేటప్పటికి మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత కమ్మగా తినొచ్చు. కంగారుగా కచ్చిరేకం చేసుకుంటే అది తినేలేము మనం. కూర ఉడుకుతూ ఉంటేనే స్మెల్ వచ్చేస్తుంది. ఇది చాలా బాగుంటుంది ఇలా ఓపికగా వండుకుంటే. కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా నిమ్మరసం వేయలేదు, వేస్తాను నిమ్మరసం. చింతపండు ఉంది, చింతపండు అని వేస్తాను. కొంచెం ఉడికితే మళ్ళీ ఆ పులుపుకి ముక్క గమ్మున నారలు సాగుతుంది. కొంచెం ఉడికితే ఒక రవ్వ చింతపండు పులుసు వేస్తున్నాను, నిమ్మరసం వేస్తలేదు. దీన్ని మళ్ళీ దగ్గరగా ఉడకనివ్వాలి. ఇదిగోండి అయిపోయింది కూర. మీ దగ్గరకు ఉడికిపోయిందండి. చూడండి కూర సూపర్ ఉన్నదండి కూర. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. నేను శ్రమపడి వీడియో తీసేయండి. బోటి కూరకే చాలా శ్రమపడ్డాను. నా శ్రమకే మీరు లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సరే అండి. నా వీడియో మీ ఫ్రెండ్స్లకి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. నా వీడియో కొంచెం పైకి వెళ్తుందండి. నా వీడియోలు పైకి వెళ్ళే కొంచెం నాకు సంతోషం వచ్చి నేను ఇంకా కొత్త వంటలన్నీ మీకు చూపించానండి. సరేనండి, ఉంటానండి. మీ అందరికి బాయ్ అండి. నేను ఈ పల్లెటూరు లక్ష్మి అండి. ఓకే అండి, బాయ్.